చైనా కోసం భారతదేశం సూపర్ స్కెచ్చే వేస్తుంది. అడుగడుగునా ఎక్కడ దాకా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నటువంటి ప్రణాళికలు చేసుకుంటూ వస్తుంది. ఉత్తర భారతదేశంలో చైనా తీరం అంటే చైనాకి సరిహద్దులు వచ్చేటటువంటి ప్రదేశాలు, అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో మిలిటరీ స్థావరాలు భారీగా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విత్ వెపన్స్, విత్ ఆల్ ఎక్విప్మెంట్, నిఘా ఎక్విప్మెంటు ప్లస్ ఆల్ ఎక్విప్మెంట్, అలాగే భారీ ఎత్తున సైన్యం డిప్లాయ్మెంట్ కూడా ఆయా ప్రదేశాల్లో చేయాలని నిర్ణయించింది భారత సైన్యం. ఎందుకంటే చైనా అనేటువంటిది నమ్మదగ్గ మిత్రుడు ఏమాత్రం కాదు, నమ్మకూడనటువంటి మిత్రుడు అన్నటువంటిది తెలిసిందే. అది చేసేటువంటి నాటకాలు ఎస్పెషల్లీ రేపు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు రాజకీయాలను ప్రభావితం చేయడానికి క్రిందటిసారి పుల్వామా అటాక్ చైనా ప్రోద్బలంతో జరిగింది. పాకిస్తాన్ చైనా కలిసి భారత్లో రాజకీయాలు మార్చాలనుకున్నారు. ఇప్పుడు రైతు ఉద్యమాల వెనకాల చైనా ఉన్నటువంటిది. ఇక్కడ